పేషెంట్ ప్రజెంట్లీ కిడ్నీ కండిషన్ బాగాలేదండి. డయాలసిస్ రెగ్యులర్గా చేస్తున్నాము. నిన్న మార్నింగ్ అరౌండ్ ఆఫ్టర్నూన్ 2 o'clock డయాలసిస్ చేసాం. ఈవినింగ్ కాన్షియస్ వచ్చాడు. మళ్ళీ సిన్స్ మార్నింగ్ కొంచెం డ్రౌజీ అయ్యారు. మోస్ట్ ప్రాబబ్లీ అమోనియా లెవెల్స్ కూడా ఎక్కువ పెరిగి ఉంటాయి. క్రియాటిన్ కొంచెం తగ్గినా కూడా అదర్ ఎలక్ట్రోలైట్స్ అన్నీ అబ్నార్మల్ ఉండడం వల్ల ఆయన ఎన్కెఫెలోపతిలో ఉండి అన్కాన్షియస్లో ఉంటున్నారు, డ్రౌజీగా ఉంటున్నారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ లాట్ ఆఫ్ టైమ్ హిమ్ టు రికవర్ అండ్ హీ మైట్ రిక్వైర్ రెగ్యులర్ డయాలిసిస్. అండ్ ఇన్ కేస్ వాళ్ళు అఫోర్డబుల్ ఉండి ఇఫ్ దే కెన్ షిఫ్ట్ టు ద హయ్యర్ సెంటర్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్, దట్ విల్ హెల్ప్ హిమ్ అనమాట. ఇంకా ఫర్దర్గా బెటర్గా అవ్వాలని అంటే. సో కండిషన్ యాజ్ ఆఫ్ నౌ అయితే అన్స్టేబుల్గా ఉంది. అంత స్టేబుల్గా అయితే ఏమీ లేదు. సో ఇట్స్ గెట్టింగ్ బెటర్, ఇట్ ఈస్ గెట్టింగ్ గుడ్ అన్న డే 1 మళ్ళీ ఒకరోజు మళ్ళీ వర్స్ అవుతారు. ఈ కిడ్నీ పేషెంట్స్ అలానే ఉంటారు. డయాలసిస్ చేసినప్పుడు బాగుంటారు, తర్వాత నెక్స్ట్ డే కాకపోతే ఆ నెక్స్ట్ డే అయినా కూడా మళ్ళీ కూడా డ్రౌజీ అవుతారనమాట. అండ్ మామూలుగా అంటే డయాలసిస్కి ఆయన రెస్పాండ్ అవుతూ ఉన్నారు కదా, సో అంటే అలా రెస్పాండ్ అయినప్పుడు త్వరగా రికవర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? జనరల్గా డయాలసిస్ తర్వాత రికవర్ అవుతారు. రికవర్ అయిన తర్వాత మళ్ళీ 24 hours 40 hours తర్వాత ఈ మైట్ రిక్వైర్ డయాలసిస్. కాబట్టి మళ్ళీ అవసరం ఉండొచ్చు డయాలసిస్. అట్లా రెగ్యులర్ డయాలసిస్ చేయడం వల్ల వేరే ఆర్గన్స్ మీద బర్డెన్ పడడం జరుగుతుంది. సో దానివల్ల పేషెంట్ ఇంకా ప్రాబ్లమాటిక్గా తయారవుతారనమాట. ఆల్రెడీ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది, సెప్సిస్లో ఉన్నారు, కిడ్నీ ఇన్ఫెక్ట్ అయి ఉంది, బీపీ కూడా సరిగ్గా రావట్లేదు, హార్ట్ ఫంక్షనింగ్ వీక్ ఉంది, ఎన్కెఫెలోపతి వల్ల బ్రెయిన్ అంతా రెస్పాండ్ అవ్వట్లేదు. సో థింగ్స్ మనం ఏమైనా మాట్లాడింది ఆయన హీ కెన్ అండర్స్టాండ్. ఎస్టర్డే మార్నింగ్ హీ వాజ్ ఇన్ ద సేమ్ స్టేట్, బట్ పోస్ట్ డయాలసిస్ నిన్న లేచారు, నిన్న కొద్దిగా తిన్నారు, బట్ అగైన్ హీ రిక్వైర్ డయాలసిస్. సో మోస్ట్ ప్రాబ్లీ పోస్ట్ డయాలసిస్ హీ మైట్ బి ఫైన్ అగైన్. సో ఆయన లేవడం కానీ నడవడం కానీ అదంతా కూడా కష్టం అవుతుంది అనుకో. ప్రస్తుతానికైతే ఇప్పుడున్న కండిషన్లో నెక్స్ట్ 1 week విల్ బి వెరీ క్రిటికల్ టు వాక్, టు టాక్, టు రావడం, బయటికి రావడం కానీ అవన్నీ చేయాలంటే కూడా కష్టం, చాలా కష్టం. ప్రస్తుతానికి ఉన్న కండిషన్లో అయితే అవేం చేయలేరు ఆయన. అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నారు కదా, ఎన్ని రోజుల్లో చేస్తే ఆయనకి బెటర్? యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, టేకింగ్ అన్ టు హయ్యర్ సెంటర్. ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కాదు మాది. ట్రాన్స్ప్లాంట్ సెంటర్ తీసుకెళ్ళి వాళ్ళు చెక్ చేసుకొని ఇఫ్ ద డోనర్ ఈజ్ రెడీ దే మైట్ డు, డిపెండ్స్ ఆన్ ద నెఫ్రాలజిస్ట్ అండ్ యూరాలజిస్ట్. ఫిష్ వెంకట్ గారు గత కొన్ని రోజులుగా అంటే ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఆయన చెప్పడం జరిగింది, ఆయన హెల్త్ కండిషన్ కావచ్చు, అలాగే కిడ్నీలతో ఆయన సమస్య పడుతున్నారు అన్న విషయం కూడా మనకి చాలాసార్లు చెప్పారు. అయితే అటు సాయం కోసం కూడా చాలామందిని ఇటు ఇండస్ట్రీ నుంచి పరంగా కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ పరంగా కూడా అడగడం జరిగింది. అయితే రెండింటి నుంచి కూడా మనం చూసాం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి. సో ప్రెజెంట్ ఆయన కండిషన్ చూస్తూ ఉంటే నిజంగా ఇంతమందిని ఎంటర్టైన్ చేసిన యాక్టర్ ఈ విధంగా ఉండడం అనేది నిజంగా దౌర్భాగ్యమనే చెప్పాలి. ప్రెజెంట్ ఆయన కండిషన్ సీరియస్గా ఉంది. వాళ్ళ వైఫ్ ఉన్నారు, డాక్టర్స్ ఏం చెప్తున్నారు, అసలు ఎంత అవుతుంది అంటున్నారు ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. అమ్మ, అసలు ఇప్పుడు ప్రెజెంట్ ఎలా ఉంది ఆయన పరిస్థితి? ఇట్లే చూస్తుంటారు కదా, అదే పరిస్థితి ఉండడం. ఏమన్నారు డాక్టర్స్? ఏమన్నారు? కిడ్నీ మార్పించుకోవాలన్నారు. మార్పించుకోవాలని చెప్పారు కంపల్సరీ. డోనర్స్ ఎవరైనా దొరికారా? ఇంకా దొరకలే. పొద్దున డాక్టర్తో ఒక మాట్లాడింది, మరి ఏం మాట్లాడి నాకు తెలియదు. మా బాబు మాట్లాడిపించింది. సో పరిస్థితి ఇలా ఉందని చెప్పి మీరు ఇండస్ట్రీలో ఎవరికైనా చెప్పడం కానీ, అంటే ఆల్రెడీ మా అసోసియేషన్లో మెంబర్షిప్ కానీ ఏమైనా ఉండడం? అప్పుడు పిఆర్కేలే వేసినప్పుడు మేనేజర్, చిరంజీవి వాళ్ళ మేనేజరు మాట్లాడింది. మళ్ళీ ఆయన ఏం మాట్లాడి నాకు తెలియదు. మళ్ళీ వాళ్ళకి ఫోన్ రాలేదు. మీకు ఏం చెప్పలేదా? అంటే ఏం మాట్లాడారు? ఆయన మాట్లాడింది చెప్పలేదు, నాకు ఏం చెప్పలేదు, నేను కూడా ఏం అడగలేను. ఒక ఫ్రెండ్ నాకు మన మద్రాసులో ఉంటారు ఒక ఫ్రెండ్, ఆయన ఏం చెప్పిండు, అక్కడిక్కడ ఏం చేయించుకోక ఇంకా నేను చేపిస్తే దగ్గరుండి అన్నాడు. ఆయనకు వాళ్ళని నేను ఎందుకు అడగాలి, నా ఫ్రెండ్ చేపిస్తుందని ఆశతో ఉన్నాడు ఆయన. ఫ్రెండ్ స్విచ్ షాప్ ఆయన అప్పటి నుంచి ఇంకా బాగా వెంకటింది. ఆయన ఇండస్ట్రీలో వ్యక్తా బయట వ్యక్తినా? దోస్తు, ఎవరో మా ఫ్రెండ్. ఈయనతో పాటు యాక్ట్ చేసిన అంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ తరపున ఇండస్ట్రీలోని పెద్దలతో మాట్లాడమని కానీ ఏమేమి చెప్పారు? అదే చెప్పినాం, మాట్లాడుతారు ఇంకా తెలియదు. ఇంకేం ఎప్పటిలోగా చేయాలని చెప్పారు? ఎంత జల్లి చేయించుకుంటే అంత మంచిది అంటారు. నా దోస్తు అమ్మ, ఆయన నా చిన్నప్పుడు దోస్తు. ఆయన మాటలు వస్తారు, ఆయన మాటలు వస్తారు. అయిపోయింది, ఎవరు సాయం చేస్తున్నారని ఇంతవరకు. ఆయన అందరికీ సాయం చేసాడు, ఇప్పుడు ఆయనకు ఎవరు సాయం చేస్తారు? గబ్బర్ సింగ్ టీం అనేది ఉంది, ఒక్కళ్ళు వచ్చి ఇంతవరకు చూసుడు లేదమ్మా ఆయనని. ఆయన ఎవ్వరు రాలేదు. ఆయన కూడా మంచిగా ఉన్నప్పుడు నాకు తెలిసిన కాడికి అనాథ సేవలకు
నెల కొడుతుండే 100%గా నాకు వాళ్ళకి ఇవాళ అందరికి హెల్ప్ చేస్తాడు ఆయన, మంచి వాళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఆయన మంచిగా ఉన్నప్పుడు అందరు వచ్చారు, ఎంతోమంది వచ్చారు. రా అన్నారు, అక్కడ దావత్లకు రా, ఫంక్షన్లకు తీసుకుపోతుండే. ఎవరు దావత్లు పోవాలా మనం పోతేనే రేపు వాళ్ళు వస్తారని చెప్పి నాతో చెప్తుండే ఆయన. విజయవాడ పెళ్ళికి పోయిండు, అంతా ఎక్కడెక్కడంటే అక్కడక్కడ దిండు. కానీ ఇప్పుడు మాత్రం ఊరు వస్తలేరు. ఊరు వచ్చి కొంచెం ఆయనకు దాఖలు హెల్ప్ చేస్తే చాలు, మాకు ఇంట్లో ఖర్చులకి లేవు, ఆయన మట్టుకే ఇస్తే చాలు మాకు అంతే అని ఆలోచిస్తున్నాను. చూస్తలేరమ్మా ఎవరు ఒక్కరు వచ్చి డబ్బులు సాయం చేయకున్న పర్లే కానీ వచ్చి చూసిపోయేటోళ్ళు ఎవరు లేరమ్మా, అంత పరిస్థితి. మళ్ళీ ఆయన ప్రతి ఒక్కళ్ళకి ఏమైనా పోతుండే. నన్ను దొరుకుని విజయవాడకి వెళ్ళిండు, పవన్ కళ్యాణ్ దగ్గర పోయిండు. పవన్ కళ్యాణ్ షూటింగ్లో ఉన్నాడు ఆ రోజు, షూటింగ్లో గుంటూరులో. ఇట్లా సార్ ఈయనని చూసి ఆయననే చాలా ఇదైపోయాడు. ఏమన్నా నేను చేస్తాను వెంకట అది ఇదని చెప్పి 2 lakhs రూపీస్ ఇచ్చిండు, 2 లక్షల రూపాయలు ఇచ్చిండు. ఇచ్చి ఏదన్నా మళ్ళీ ఉంటే నాకు సాయం చేయమని చెప్పి నేను చేస్తాను. మళ్ళీ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళారా? మళ్ళీ పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇంకా వెళ్ళలేదమ్మా, తీసుకెళ్ళలేదు. ఇక ఊరికే బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్ళలేదు. ఇక మన ఇంట్లో అవుతే సీరియస్ అయ్యిండు, సీరియస్ కాగానే తెచ్చి అడ్మిట్ చేసేసినాం. ఇలాంటి విషయంలోనే మనం బాగుంటుందని ఆలోచించకూడదు కదా. ఆయన సాయం చేస్తానన్నారు, ఎంతో మంది సాయం చేస్తున్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి కదా. సాయం అనేది దువ్వాలు చేస్తలేరమ్మా, ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు కదా, మళ్ళీ ఆయన చేసిండమ్మా. పవన్ కళ్యాణ్ చేసిండు, ఆయన దేవుడు అంటాడు. ఆయన కాదని చెప్పి ఆయన 2 లక్షలు ఇచ్చిండు, పంపించిండు. ఆ 2 లక్షలు ఇప్పటి వరకు ఆయన కాపాడుకుంటా, దానికి దీనికి గోళీలకి. ఇప్పుడు ఇక్కడ డయాలసిస్ చేయాలంటే 25,000 రూపాయలు అయితేనే డయాలసిస్ చేస్తారు, లేకుంటే చేస్తలేరు. గాంధీలో ఎన్ని రోజులు గాంధీలో చేయించుకుంటూ డబ్బులు లేక, ఏమన్నా పరిస్థితి బాగాలేక వచ్చి ఇక్కడ వచ్చి అడ్మిట్ అయ్యిండమ్మా. ఆయన మంచి వ్యక్తి అమ్మ, మంచి ఓకే. ఏం గుర్తులేదు, ఏం తెలియట్లేదు. అడ్మిట్ అయిన సంగతి కూడా తెలియదు ఆయన. ఇప్పుడు డాక్టర్లు అడిగితే డైరెక్ట్ ఏమంటారు, కిడ్నీలో చేంజ్ చేయాలి వాళ్ళకి. కిడ్నీలో ఎవరన్నా సహాయం చేస్తే కిడ్నీలో అయితేనే ఆయన కోలుకుంటాడని చెప్పి చాలా ఇదైపోయింది పరిస్థితి. ఇట్లా సరే, డాక్టర్ గారితో కూడా మాట్లాడదాం. జస్ట్ ప్రెసెంట్ అంటే మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉంది ఏంటి, ఆయన రెస్పాండ్ అవుతున్నారా లేదా? ఆయన కిడ్నీ ఫెయిల్యూర్ 4th స్టేజ్లో ఉన్నారు. డే బై డే డయాలిసిస్ అవసరం పడుతుంది. డయాలిసిస్ చేయడంలో బాడీలో మొత్తం ఫ్లూయిడ్ ఓవర్లోడ్ అయ్యి యూరియా అమోనియా పెరిగి అది బ్రెయిన్కి ఇన్వాల్వ్ అయ్యి హెపాటిక్ ఎన్సెఫాలిటీలో ఉన్నాడు. డ్రౌజీగా ఉండే పేషెంట్ డయాలిసిస్ చేసినప్పుడు మళ్ళీ రెస్పాండ్ అవుతుండ్రు, మళ్ళీ నెక్స్ట్ డే కల్లా మళ్ళీ డ్రౌజ్ అయిపోతుంది పేషెంట్. డీప్ పెయిన్కు రెస్పాండ్ అవుతుండు, ఆ తర్వాత ఎక్కువ డ్రౌజీగా ఉంటుంది పేషెంట్. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటే, అది దీనికి పర్మనెంట్ సొల్యూషన్. సుమారు ఎంత ఖర్చు అవుతుందండి? దానికి హాస్పిటల్ బేస్డ్ ఉంటుంది, డోనర్ దొరకాలి, అట్లా ఉంటుంది. 50-60 వరకు అంటున్నారు కిడ్నీ వేయడానికి అడుగుతారు. అట్లా కిడ్నీ ఇచ్చేవాళ్ళు అడుగుతున్నారు. 50 లక్షలు 40 లక్షలు ఇట్లా అడుగుతారు. ఒక ఆమె 70 లక్షలు అడిగింది. కొద్దిగా గవర్నమెంట్ కన్నా కొద్దిగా తెలిసే వాళ్ళని ఏమన్నా చేసి గవర్నమెంట్ వాళ్ళ సీఎం ఎవరికైనా ఇట్లా తెలిసే వాళ్ళకు కూడా తెలుసు. ప్రతి ఒక్క మినిస్టరు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క కౌన్సిలరు, ప్రతి ఒక్కరికి అందరికీ ఆయన పరిచయమే అమ్మ. ఫిష్ వెంకట్ అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. వాళ్ళనే మనం సహకారం చేస్తాం, చాలా ఏం లేదు. ప్రజెంట్ మామూలుగా మీరు ఎవరితో మాట్లాడటం కానీ అంటే వేరే వాళ్ళు మీరు ఆమెను తీసుకువెళ్ళడం కానీ ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? లేదమ్మా, ఇంతవరకు వెళ్ళలేదు, మాట్లాడలేదు. ఇంకా ఏం మాకు అంతా మాకు రాలేదు అడగనీకి. ఇక ఈయన ఉన్నప్పుడు ఆయన మంచిగా ఉన్నప్పుడు ఫోన్లు చేసిండు, మాట్లాడిండు, చేసిండు. ఇక వాళ్ళు కొంతమంది వీళ్ళు కొద్దిగా సాయం చేసిండు. కొద్దిగా మీరు ఇది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే కొద్దిగా మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు పాత, వాళ్ళు ఏమైనా సాయం చేస్తే చేయగలిగితే వాళ్ళకు చేయాలని నా కోరిక. అంతే, గవర్నమెంట్ నుంచి ఏమైనా సాయం చేయాలి. మేము అంతే, హాస్పిటల్కి కొంచెం చూసుకుంటే చాలు గవర్నమెంట్ తరఫు నుంచి, అంతే. సో ప్రజెంట్ ఇదండి, ఇటు గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఫిష్ వెంకట్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆయన మూవీస్ ద్వారా ఎంతమందిని ఎంటర్టైన్ చేస్తారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సో అటు ఇండస్ట్రీ నుంచి కావచ్చు, ఈరోజు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారు కావచ్చు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా మీరు అందరి సినిమాల్లో కూడా ఆయన యాక్ట్ చేసిన వ్యక్తి, అందరినీ కూడా ఎంటర్టైన్ చేసిన వ్యక్తే. కాబట్టి డెఫినెట్గా ఒకసారి రండి, కలవండి. అలాగే వీళ్ళకి ఆర్థిక సాయం కూడా అందజేయాలి అని వాళ్ళైతే కోరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తూ ఉన్నారు. ఈయన సేవలు ఇండస్ట్రీ నుంచి జనాలకి ఎంతవరకు అందజేశారు, అలాగే
ఆయన పర్సనల్గా కూడా ఎంతోమందికి సహాయం చేశారు అని కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి సో ఎవరైనా సరే దాతలు ఉన్నా కూడా డెఫినెట్గా హెల్ప్ చేయాలని కోరుతూ ఉన్నాము. అండ్ వీళ్ళకి సంబంధించి ఫోన్పే నెంబర్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు పెట్టడం కూడా జరుగుతుంది. సో అవసరం అయితే అంటే మీకు సహాయం చేయాలి అని ఉంటే తప్ప వీళ్ళకి ఫోన్లు చేసి కూడా వీళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. నిజంగా మీరు సహాయం చేయాలి అనుకుంటే వీళ్ళ నెంబర్స్ నేను మీకు పెట్టడం కూడా జరుగుతుంది. సో డెఫినెట్గా వాళ్ళ నెంబర్స్కి మీ వంతు సాయం మీరైతే చేయండి. ముఖ్యంగా ఇండస్ట్రీ నుంచి ఎవరైతే ఉన్నారో ఇలాంటివి మీరు ఎంతోమందికి సహాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఫిష్ వెంకట్ గారి పరిస్థితి ఒకసారి చూస్తే నిజంగా ఒక్కసారి హాస్పిటల్కి అయితే రండి, ఎలా ఉంది ఏంటి, అండ్ మీ వంతు సాయం కూడా మీరు చేయాలి అని చెప్పి బిగ్ టీవీ తరపున నేనైతే రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో వీళ్ళ ఫోన్పే నెంబర్స్ అయితే నేను పెట్టడం కూడా జరుగుతుంది వీడియోలోని. సో అవసరమైతేనే వీళ్ళకి కాంటాక్ట్స్ అయితే చేయండి. ఎవరు కూడా హెల్ప్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్స్ చేయండి. అనవసరమైన కాల్స్ చేసి ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఈ పరంగా నేను ఏంటంటే రిక్వెస్ట్ కూడా చేస్తూ ఉన్నాను. For more videos like this, subscribe Big TV channel.